పహల్గాం దాడికి గట్టిగా బదులిచ్చాం. ఉగ్రవాదంపై పోరులో సత్తా చాటాం. మనం ఎక్కడ ప్రజలను టార్గెట్ చేయలే. పాక్ మాత్రం అమాయకులని టార్గెట్ చేసింది. మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇది నయా భారత్. టెర్రరిజాన్ని సహించదు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, సరిహద్దుల వెంబడే కాదు సరిహద్దు దాటి పాకిస్తాన్లోని రావల్పిండిలోనూ గర్జించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ సామాజిక వ్యూహాత్మక సంకల్ప శక్తికి చిహ్నమని పేర్కొన్నారు. టెర్రరిజంపై పోరులో మన దేశ సత్తా ఏంటో చూపించామని, ఉగ్రవాదులు వారిని పెంచి పోషిస్తున్న వారు ఎక్కడున్నా వెంటాడి వేటాడతామని నిరూపించామని చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్ ప్రొడక్షన్ యూనిట్ ను రాజ్నాథ్ సింగ్ వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై పోరులో మన దేశ దృఢ సంకల్పంతో పాటు మన ఆర్మీ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పిందన్నారు. పహల్గాం బాధితులకు న్యాయం చేకూరిందని తెలిపారు. భారత సైన్యం పాక్ ప్రజలకు హాని కలగకుండా టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేయగా, పాకిస్తాన్ మాత్రం భారత్లోని అమాయక పౌరులు, ప్రార్థనా స్థలాలనే ప్రత్యేకంగా టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో ఇండియన్ మిలిటరీకి యావత్తు దేశం అభినందనలు తెలిపిందన్నారు. భారత్లో ఉగ్రదాడికి పాల్పడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. ఇది నయా భారత్ అని, టెర్రరిజాన్ని సహించబోదని తెలిపారు. బ్రహ్మోస్ అంటే ఒక క్షిపణి మాత్రమే కాదని, మన సైన్యం శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి. మేం నిరంతరం మా బలాన్ని పెంచుకుంటున్నాం. ఈ రోజు ప్రారంభిస్తున్న బ్రహ్మోస్ క్షిపణి ప్రొడక్షన్ యూనిట్ ను దేశ ఆయుధ శక్తిని మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నా అని పేర్కొన్నారు. బ్రహ్మోస్ ప్రపంచంలోనే అతి వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్ అని తెలిపారు. ఇది ఒక ఆయుధం మాత్రమే కాదు, శత్రువులకు ఒక సందేశం, మన సాయుధ బలగల సామర్థ్యానికి సంకేతం, మన సరిహద్దులను కాపాడుకోవడంలో మన నిబద్ధతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. బ్రహ్మోస్ మిజైల్ ద్వారా భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని, శత్రువులకు తమ శక్తిని తెలియజేసిందని చెప్పారు. ప్రత్యేక కారణాల వల్ల ఈ రోజు తాను లక్నో రాలేకపోయానని, పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన రోజునే లక్నో యూనిట్ ప్రారంభం కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. లక్నోలో దేశంలోని అతిపెద్ద బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ను 40 నెలల్లోనే సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనిట్ నిర్మాణంలో సహకరించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సిబ్బందిని ప్రశంసించారు.